ఇక మీదట సహస్ర చట్టబద్ధంగా నీ భార్య. నీ ప్రాముఖ్యత తనకే ఇవ్వాలి. నీ దృష్టిలో నీ మనిషి సహస్రాని. రే ఇవాళ్ళ నువ్వు చేసింది తప్పు కాదురా, నేరం. నేరం చేశావు నువ్వు. లక్ష్మి వాళ్ళ నాన్నకి ఏం మాటిచ్చి తీసుకొచ్చావు? ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? లక్ష్మి గురించి నిజం చెప్పి తనకి కోడలిగా ఈ ఇంట్లో స్థానం ఇస్తావనుకుంటే నువ్వు చేసిందేంటి? సహస్రతో నీ పెళ్లి చట్టబద్ధం చేస్తే లక్ష్మి పరిస్థితి ఏంటా అని ఆలోచించావారు నువ్వు? నీ వల్ల ఇప్పటికీ ఈ ఇంట్లో పని మనిషిలాగా అనామకురాల్లాగా బ్రతుకుతున్న లక్ష్మి ఇకపైన జీవితాంతం అలాగే ఉండేలా చేస్తున్నావు నువ్వు. లక్ష్మి ఇంట్లో ఉండాలంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. లక్ష్మిని బయటికి పంపించలేక ఆ సమయంలో సంతకం చేసేశాను. ఆ సంతకం పెట్టే బదులు లక్ష్మికి నాకు ఇంత విషం ఇచ్చుంటే, నువ్వు తాళి కట్టినందుకు లక్ష్మి వాళ్ళ నాన్నకి మాటిచ్చినందుకు నేను, ఇద్దరం చనిపోయేవాళ్ళం కదా. అమ్మా, అమ్మా ఏంటా మాటలు? నా మాటలు ఎంత కటువుగా ఉండడం కాదురా, నీ చేతలు ఎంత దారుణంగా ఉన్నాయో నీకు అర్థం కావడం లేదు. రే, నిన్నటి వరకు లక్ష్మికి ఇలా జరగడానికి పరిస్థితుల ప్రభావం కారణం అనుకున్నాను గాని ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, లక్ష్మి జీవితం ఇలా అవ్వడానికి తన పాలిట శత్రువి నువ్వేరా, నువ్వే. నువ్వు మారితేనే లక్ష్మి జీవితం మారుతుంది. నువ్విలా ఉన్నంత కాలం లక్ష్మి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూనే ఉంటుంది. అవును, తనను నువ్వు ప్రేమించాను అని చెప్పావు కదరా, నిజంగానే నువ్వు కనక మహాలక్ష్మిని ప్రేమించావా? నిజంగా ప్రేమించిన వాళ్లే అయితే నీలాగా ఇన్ని సమస్యలు కష్టాలు కల్పించరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో విహారీ, లక్ష్మి ప్రేమని దిగమింగుకుని లక్ష్మిని కష్టపెడుతూ తన కన్నీళ్లతో మన కుటుంబం సంతోషంగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం, అవివేకం రా. అలా అయితే తన ప్రేమ తనకి శాపం. తన శాపంతో మనం వరాలు అనుభవించటం మహాపాపం రా. అలా చేస్తే మనకి పుట్టగతులుండవురా. విహారీ, నువ్వు అసలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావా? నువ్వు తీసుకున్న ఈ డెసిషన్ లక్ష్మిని ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపడానికి అని తెలుసురా. కానీ ఆ డెసిషన్ వల్ల నువ్వు నష్టపోయేదాని గురించి ఆలోచించలేదా? నిన్నటి వరకు నువ్వు సహస్ర మెడలో 2 ముళ్ళే వేశావు. తనతో నీ పెళ్లి జరగలేదనే అనుకున్నాము. సహస్ర ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నీ తప్పు ఉండదనే మేము నమ్మాము. కానీ ఇప్పుడు నువ్వేం చేశావు? లక్ష్మిని కష్టాలు పడమని తన జీవితం మీద చట్టబద్ధమైన అధికార ముద్ర వేసినట్లుంది. విహారీ, నాకెందుకోరా రోజు రోజుకి నువ్వు ఊబిలోకి దిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు బయటపడే మార్గం లేదనిపిస్తుందిరా. ఒకవైపు యమున వదిన, మరోవైపు లక్ష్మి, ఇంకోవైపు సహస్ర మా అక్క, వీళ్ళందర్నీ మేనేజ్ చేయలేక
నువ్వు ఏమైపోతావో అనిపిస్తుందిరా. విహారీ, నాకు నీ గురించి భయంగా ఉందిరా. నిన్ను ఈ మధ్య తీక్షణంగా గమనిస్తున్నాను. నువ్వు చాలా కంగారుగా ఉంటున్నావు. ప్రతిదానికి టెన్షన్ పడిపోతున్నావు. మనిషివి మనిషిలా కూడా లేవురా. నాకేమైనా చెప్పాలనిపిస్తుందా విహారీ? ఏంట్రా విహారీ? నీతో తలపడే రోజులు త్వరలోనే ఉన్నాయి, కానీ ఈసారి మీ అమ్మని మాత్రం నువ్వు కాపాడుకోలేవు. గుండెలో భారం దించుకోవాలంటే గొంతులో దాచింది పంచుకోవాలిరా. అలా నాకు చెప్పకుండా ఏమైనా దాచావా? ఆ రహస్యాన్ని నేనెవ్వరికీ చెప్పుకోలేను అత్తయ్య. రే విహారీ, చూసావా? సంతకం పెట్టినందుకు నీకే ఇంత బాధగా ఉంటే మరి లక్ష్మి ఇంకెంత తల్లడిల్లిపోయింటుందో. సంతకం పెడతావా? దాన్ని బయటికి గెంటేమంటావా? చెప్పు. ఇక మీదట సహస్ర చట్టబద్ధంగా నీ భార్య. నీ ప్రాముఖ్యత తనకే ఇవ్వాలి. నీ దృష్టిలో నీ మనిషి సహస్రాని. బాధపడుకురా. ఆ పైవాడు అంతా చూస్తూ ఉంటాడు. నీ బాధని మరిచిపోయేలా, ఈ తప్పులన్నీ తొలగిపోయేలా నీకు ఏదో ఒక దారిని చూపిస్తాడు విహారీ.